Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic exercise 60లోని Roman number 1లో 17th row నుంచి స్టార్ట్ చేద్దాం. So find the number of ways of arranging the letters of the words. So ఈ వర్డ్స్లో ఉండే లెటర్స్ని మనం ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్ని అరేంజ్ చేయొచ్చు ఫైండ్ అవుట్ చేయాలి. So solution. The given word. So first word వచ్చి mathematics. So the given word mathematics contains. సో ఇందులో ఎన్ని లెటర్స్ ఉన్నాయి మ్యాథమెటిక్స్లో? సో 11 లెటర్స్ ఉన్నాయి. హియర్ సో మనం ఈ మ్యాథమెటిక్స్లో ఈ వర్డ్లో మనం గమనించామంటే ఎం అనేది 2 టైమ్స్ రిపీట్ అయి ఉంది. సో 2 టైమ్స్ ఎం. సో ఏ అనేది కూడా 2 టైమ్స్ ఉంది. సో టీ కూడా మనకి 2 టైమ్స్ రిపీట్ అయి ఉంది. సో మిగిలినవన్నీ డిఫరెంట్స్గా ఉన్నాయి. సో మనకి ఇక్కడ రిపీట్ అయి ఉండేవి. సో ఎం రిపీట్ అయి ఉంది, ఏ రిపీట్ అయి ఉంది, టీ. సో అంటే ఒకే విధంగా ఉన్నాయి, 2 టైమ్స్ అనేవి ఉన్నాయి. సో హియర్ 2 ఎమ్స్ ఆర్ అలైక్. సో ఈ వర్డ్లో ఎం అనేది 2 టైమ్స్ ఒకేలా ఉన్నాయి. సో నెక్స్ట్ 2 ఏస్ కూడా 2 ఉన్నాయి, లైక్. సో నెక్స్ట్ టీ కూడా 2. సో టీ ఆర్ అలైక్ అండ్ రెస్ట్ ఆర్ డిఫరెంట్. సో మిగిలినవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఒక్కొక్కటి డిస్టింక్ట్గా ఉన్నాయి. సో మనం ఈ విధంగా రిపీట్ అయినప్పుడు ఏ ఫార్ములాని యూజ్ చేస్తాం మనం పర్మిటేషన్స్లో? ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ సో టోటల్ లెటర్స్ డివైడెడ్ బై. సో ఈ రిపీట్ అయిన వాటిని డివైడ్ చేయాలి. సో ఫస్ట్ వన్, సో ఫార్ములా, సో పీ ఫ్యాక్టోరియల్, క్యూ ఫ్యాక్టోరియల్, ఆర్ ఫ్యాక్టోరియల్. సో ఎన్ని రిపీట్ అయి ఉంటే అన్నిటినీ మనం డివైడ్ చేయాలి వాటితో. సో ఈ ఫార్ములాలో సో ఎన్ ఫ్యాక్టోరియల్ 11 లెటర్స్ అనేవి ఉన్నాయి. సో 11 ఫ్యాక్టోరియల్. సో ఎం అనేది 2 టైమ్స్, సో 2 ఫ్యాక్టోరియల్, ఏ కూడా 2 ఫ్యాక్టోరియల్, సో టీ కూడా 2 ఫ్యాక్టోరియల్. సో మనం దీన్ని ఈ విధంగా అరేంజ్ చేయొచ్చు మ్యాథమెటిక్స్ యూజ్ చేసుకొని. వర్డ్లో 11 లెటర్స్ని యూజ్ చేసుకొని నెంబర్ ఆఫ్ వేస్. సో నెంబర్ ఆఫ్ వేస్ని ఫైండ్ అవుట్ చేసామన్నమాట. సో నెక్స్ట్ సెకండ్ వన్. సో సెకండ్ వన్ సింగింగ్. సో థర్డ్ వన్ అయితే పర్మిటేషన్స్, కాంబినేషన్స్. సో ఫిఫ్త్ వన్ ఇంటర్మీడియట్. సో సెకండ్ వన్ given word. So the given, singing. సో ఈ వర్డ్లో కూడా మనకి ఎన్ని లెటర్స్ ఉన్నాయి? సో 7 లెటర్స్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయి. సో 7 లెటర్స్. సో ఇన్ విచ్, సో ఇందులో మళ్ళీ మనకి ఐ అనేది 2 టైమ్స్ ఉంది. సో ఎన్ అనేది 2 టైమ్స్. సో జీ అనేది కూడా 2 alike. సో 2
రిపీట్ అయ్యాయి కదా 2 టైమ్స్. సో 2 ఐస్ అనేవి 2 alike. సో నెక్స్ట్ N's are 2 N's are alike. So next G. So 2 G's are alike. సో మిగిలినవన్నీ డిస్టింక్ట్గా ఉన్నాయి. సో అండ్ రెస్ట్ ఆర్ డిస్టింక్ట్. సో ఎస్ ఒకటే మనకి ఇక్కడ డిస్టింక్గా ఉంది. సో రెస్ట్ ఆర్ డిఫరెన్స్, ఒక్కొక్కటే ఉంది. సో మన ఫార్ములా ద నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఈక్వల్స్ టు n ఫ్యాక్టోరియల్ బై, సో దీన్ని మనం డివైడ్ చేయాలి q ఫ్యాక్టోరియల్ ఆర్ ఫ్యాక్టోరియల్. సో ఎన్ని ఉన్నాయో అన్ని వాటితో మనం ఇక్కడ డివైడ్ చేయాలి. సో n ఫ్యాక్టోరియల్, సో మనకి రిపీట్ ఉన్న లెటర్స్ 11 లెటర్స్. సో 11 ఫ్యాక్టోరియల్. సో 2 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్. సో ఈ రిపీట్ అయిన వాటిని మనం ఇక్కడ డివైడ్ చేయాలి, వాటి యొక్క ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయాలి కదా. సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ థర్డ్ వన్ పర్ముటేషన్స్. సో థర్డ్ వన్ ది వర్డ్ పర్ముటేషన్ so the word permutation contains 11 letters. సో ఇన్ విచ్, సో మనకి ఇందులో మళ్ళీ రిపీట్ అయినవి ఉన్నాయి కదా. సో ఇన్ విచ్, సో టీ, సో ఇదైతే డిస్టింక్గా ఉన్నాయి. సో టీ అనేది 2 టైమ్స్ ఉంది. సో టీ ఒక్కటే రిపీటెడ్. సో మిగిలినవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. సో విచ్ టీ 2 T's are alike and rest of different. సో మిగిలినవన్నీ డిఫరెంట్. సో therefore the required number of arrangements ఈక్వల్స్ టు, సో n ఫ్యాక్టోరియల్ బై p ఫ్యాక్టోరియల్ q ఫ్యాక్టోరియల్. సో ఎన్ని రిపీట్ అయి ఉంటే అన్ని వాటితో మనం డివైడ్ చేయాలి. సో ఇందులో టోటల్ నెంబర్స్ 11. సో 11 ఫ్యాక్టోరియల్ బై, సో మనకి ఇక్కడ 2 ఒకటే రిపీట్ అయి ఉంది. సో 2 ఫ్యాక్టోరియల్. సో నెక్స్ట్ ఫోర్త్ వన్. సో ఫోర్త్ వన్ అయితే కాంబినేషన్స్. ది వర్డ్ కాంబినేషన్ contains 11 letters. సో ఇది కూడా 11 లెటర్స్ ఉన్నాయి. సో ఇన్ విచ్, సో మనకి ఇక్కడ ఓస్ 2 టైమ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఐ 2 టైమ్స్ ఉంది. సో ఎన్ 2 టైమ్స్ ఉంది. సో అంతే. సో 2 ఓస్ ఆర్ alike. నెక్స్ట్ ఐ 2 eyes are alike. నెక్స్ట్ 2 N's are alike. సో మిగిలినవన్నీ డిఫరెంట్. సో ద నెంబర్ ఆఫ్ the required number of arrangements n factorial by, so p q r.
సో టోటల్ లెటర్స్ 11 ఫ్యాక్టోరియల్. సో ఏవేవి రిపీట్ అయి ఉన్నాయి? సో 2 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్. సో 2 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్. సో ఇదన్నమాట నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్. సో నెక్స్ట్ ఇంటర్మీడియట్. సో ఫిఫ్త్ వన్, the word intermediate contains, సో మొత్తంగా మనకి ఇక్కడ 12 లెటర్స్ ఉన్నాయి. సో కంటైన్స్ 12 లెటర్స్. సో ఎన్ని ఉన్నాయి? 12. సో 3 3 3 3 12 4 3s 12. సో 12 లెటర్స్ అయితే ఉన్నాయి. సో మళ్ళీ ఇందులో మనకి రిపీటెడ్గా ఉండేవి. సో ఐ అనేది 3 టైమ్స్ ఉంది. 1, సో 1 2. సో నెక్స్ట్ ఈ 1 2 3. సో నెక్స్ట్ టీ అనేది 2 టైమ్స్ ఉంది. సో మిగిలినవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇన్ దిస్ లెటర్ in which three is are alike, next 2 eyes are alike, so next 2 T's are alike and rest are different. So therefore the required number of arrangements equals to, so n factorial, p factorial, q factorial, r factorial. So n 12 factorial by 3 factorial, 2 factorial, 2 factorial. సో ఈ ప్రాబ్లం అయితే కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ 18th ప్రాబ్లం. In how many of the distinct permutation of letters in Mississippi do the 4 eyes not come together? సో మనం ఇక్కడ మిసిసిపి వర్డ్లో పర్మిటేషన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో కాకపోతే ఇక్కడ ఏమంటున్నారు మనల్ని, సో ఇందులో మనకి 4 ఐస్ అనేవి ఉన్నాయి. సో అలైక్ ఐస్, సో 4 టైమ్స్ అనేది ఐ అనేది రిపీట్ అయి ఉంది. సో మనం దీన్ని అరేంజ్ చేసినప్పుడు, పర్మిటేషన్స్లో అరేంజ్ చేసినప్పుడు ఈ 4 ఐస్ అనేవి మనకి రాకుండా ఉండాలి, నాట్ కమ్ టుగెదర్. సో పక్కన ఉండకుండా, ఐ అనేది ఉండకుండా ఉన్నప్పుడు మనం ఇక్కడ పర్మిటేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ పర్మిటేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిసిసిపి వర్డ్లో ఉండే ఏ విధంగా మనం పర్మిటేషన్స్ని అరేంజ్ చేస్తామో ఫస్ట్ అరేంజ్ చేయాలి. ఆ తర్వాత మనం ఈ ఐ వర్డ్స్ అనేవి టుగెదర్ ఉండకూడదు కదా, 4 అనేవి ఒకే చోట ఉండకూడదు. సో ఈ పర్మిటేషన్ని ఫైండ్ అవుట్ చేసి ఈ టోటల్ పర్మిటేషన్స్లో నుంచి 4 ఐస్ ఆర్ నాట్ రిపీటెడ్, సో దానిలో మనం మైనస్ చేసామంటే మనం ఈ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేయొచ్చు. సో సొల్యూషన్, ద వర్డ్ మిసిసిపి. సో మనం ఇక్కడ ఓన్లీ మనకి ఇక్కడ పర్మిటేషన్స్ ఆఫ్ మిసిసిపి అన్నారంటే, సో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఓన్లీ మిసిసిపి అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో కాకపోతే ఇక్కడ మనల్ని మరొక కండిషన్ కూడా ఇచ్చారనమాట. సో 4 ఐస్ ఆర్ నాట్ కమ్ టుగెదర్, సో అలాంటి పర్మిటేషన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ద వర్డ్ మిసిసిపి
contains 11 letters. సో ఇందులో అయితే 11 లెటర్స్ ఉన్నాయి. సో హియర్ 4, సో ఇందులో అయితే 4 ఐస్ ఉన్నాయి. సో 1 2 3 4. సో నెక్స్ట్ 4 ఎస్ ఉన్నాయి. సో 1 2 3 4. సో నెక్స్ట్ 2 పీస్ అయితే ఉన్నాయి. సో మిగిలిన ఎం ఓన్లీ ఒకసారి అపియర్ అయ్యింది, జస్ట్ వన్ టైం. సో హియర్ 4 ఐస్ ఉన్నాయి. సో 4 eyes are alike. Next 4 yes, 4 yes are alike. And 2 p's are alike. So m is just appear one time. So and m appears just 4 once. సో ఇప్పుడు మనం ఈ 4 ఐస్, 4 ఎస్ఎస్, 2 పీస్, ఎం, సో వీటిని యూజ్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పర్మిటేషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో రిపీటెడ్గా ఉన్నప్పుడు మన ఫార్ములా ఏంటి? సో టోటల్ నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ని డివైడెడ్ బై, సో ఈ రిపీట్ అయిన పర్మిటేషన్స్ని మనం ఫ్యాక్టోరియల్ని మనం డివైడ్ చేయాలి. సో రిపీట్ అయిన నెంబర్స్ యొక్క ఫ్యాక్టోరియల్ని. సో ద నెంబర్ ఆఫ్ distinct permutations of the letter in the given word. సో ఎన్ని లెటర్స్ ఉన్నాయి టోటల్? సో 11 లెటర్స్. సో రిపీటెడ్ అయి ఉన్నాయి. సో 4 ఐస్ ఫ్యాక్టర్, సో డివైడ్ చేయాలి. 4 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్. సో ఇదైతే మనం ఈ 4 ఐస్, 4 ఎస్ మొత్తం ఈ 11 లెటర్స్ యూజ్ చేసుకొని నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ని ఫైండ్ అవుట్ చేసాం. సో మనకి ఇక్కడ అడిగింది 4 ఐస్ అనేది ఇందులో మనకి రిపీట్ కాకూడదు అంటున్నారు. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే, సో ఈ 4 ఐస్ ఉన్నాయి కదా, సో ఈ ఐస్ 4ని కూడా మనం ఒకేసారి 1 వర్డ్లా ట్రీట్ చేస్తాం. సో ఈ 1 వర్డ్లా ట్రీట్ చేసామంటే, సో మనం ఒకవేళ మిసిసిపి, సో ఎం, ఐ, సో నెక్స్ట్ ఎస్, సో 4 ఎస్ఎస్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ 2 పీస్. సో ఈ విధంగా ఒకే చోట అయితే రాకూడదు అంటున్నారు. సో ఈ అరేంజ్మెంట్ అనేది రాకూడదు. సో నెక్స్ట్ ఎం, ఎస్, సో ఐ, సో ఈ పీపీ. సో ఈ విధంగా మనం అరేంజ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మళ్ళీ మనకి ఇక్కడ 2 ఎస్, మళ్ళీ 2 ఐస్. సో ఈ విధంగా మనకి టుగెదర్ రాకుండా, సో ఈ 4 ఐస్ అనేది అరేంజ్ చేసేటప్పుడు మనకి ఒకే దగ్గర ఉండకుండా ఉండే పర్మిటేషన్స్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో కాబట్టి మనం ఈ 4 ఐస్ రిపీట్ చేసే పర్మిటేషన్స్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఈ టోటల్ పర్మిటేషన్స్లో మనం మైనస్ చేస్తాం అన్నమాట. సో దానికోసం ఈ 4 ఐస్ని మనం ఏం చేస్తున్నామంటే ఒకే ఆబ్జెక్ట్లా ట్రీట్ చేస్తున్నాం. సో దేర్ ఆర్ 4 eyes in the given word. సో గివెన్ వర్డ్లో అయితే 4 eyes ఉన్నాయి. When they occur together, సో ఈ విధంగా అక్కర్ అయినప్పుడు, టుగెదర్ ఒకే చోట అక్కర్ అయినప్పుడు, దే కెన్ బి ట్రీటెడ్ యాజ్ అక్కర్ టుగెదర్, దే ఆర్ ట్రీటెడ్ యాజ్
ఏ సింగిల్ ఆబ్జెక్ట్. సో ఈ 4 ఐస్ని కలిపి ఒక ఆబ్జెక్ట్లా ట్రీట్ చేస్తాం అనమాట. సో 4 ఐస్ ఈక్వల్స్ టు, సో మొత్తాన్ని కలిపి మనం ఒక ఆబ్జెక్ట్ లాగా యూజ్ చేస్తున్నాం. అంటే ఈ 4 ఐస్ కలిపి 1 అని అనుకుంటున్నాం అనమాట. సో దిస్ సింగిల్, సో ఈ సింగిల్ ఆబ్జెక్ట్, సో మొత్తం టోటల్ మిసిసిపి లెటర్లో అయితే 11 లెటర్స్ ఉన్నాయి. సో ఈ 4 లెటర్స్ని మనం ఒకే లెటర్ అనుకున్నట్లయితే, సో మిగిలిన లెటర్స్ ఎన్ని ఉన్నాయి? సో 1 2 3 4 5 6 7. సో 7 లెటర్స్ ప్లస్ 1 లెటర్. సో ఇది ఈ 4 ఐస్ని మనం ఏమనుకుంటున్నాము? 1 లెటర్ అనుకుంటున్నాం కదా. సో దిస్ సింగిల్ ఆబ్జెక్ట్, సో సింగిల్ ఆబ్జెక్ట్ టుగెదర్ with the remaining 7 letters, with the remaining 7 letters. సో ఇప్పుడు మనం దీన్ని అరేంజ్ చేసినప్పుడు వచ్చే పర్ముటేషన్ని ఈ టోటల్ పర్ముటేషన్లో మైనస్ చేసినట్లయితే, సో మన ఇచ్చిన కండిషన్ ప్రకారం అది పర్ముటేషన్ అవుతుంది. విల్ అకౌంట్ యాజ్, సో ఈ మొత్తాన్ని 7 ప్లస్ 1లా ట్రీట్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు టోటల్ ఆబ్జెక్ట్స్ ఏమవుతాయి? టోటల్ లెటర్స్ మనకి 8 లెటర్స్ అవుతాయి. సో మళ్ళీ ఇప్పుడు మనం మళ్ళీ నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ద నెంబర్ ఆఫ్ వేస్ దట్ these 8 objects in which they are, సో మళ్ళీ ఈ 7 ఆబ్జెక్ట్స్లో మళ్ళీ రిపీటెడ్గా ఉన్నాయి కదా, 4s అనేవి ఉన్నాయి. సో నెక్స్ట్ 2p's అనేవి ఉన్నాయి. సో 2p, సో mi అనేది ఒకేసారి ఉన్నట్లు. సో కెన్ బి అరేంజ్డ్ యాజ్, సో దీన్ని మళ్ళీ మనం అరేంజ్ చేస్తే పర్ముటేషన్స్లో సో ఏమవుతుంది? సో టోటల్ ఆబ్జెక్ట్స్ ఏంటి? 8 ఫ్యాక్టోరియల్. సో మళ్ళీ మనకి ఇక్కడ రిపీట్ అయినవి 4 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్. సో డివైడ్ చేయాలి కదా. సో 4 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్. సో ఈ వాల్యూ అయితే మీరు సింప్లిఫై చేశారంటే ఈ వాల్యూ 34,650. సో మళ్ళీ మనం దీన్ని సింప్లిఫై చేసామంటే 840. సో దీన్ని మనం మైనస్ చేసామంటే అడిగిన ప్రాబ్లమ్ని, సిచ్యువేషన్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ద నెంబర్ ఆఫ్ arrangements which were all is occurred together. సో ఐస్ అనేవి ఒకేసారి రిపీట్ అయినప్పుడు టుగెదర్ ఈక్వల్స్ టు 840. all eyes are occur together. So therefore the required number of arrangements ways that 4 eyes do not come together. సో ఇదే కదా మనకు అడిగింది. సో do not come together. సో ఇందులో 34,000. సో ఈ పర్ముటేషన్, సో మొత్తం పర్ముటేషన్లో నుంచి ఐ రిపీట్ అయ్యే పర్ముటేషన్ని లిస్ట్ చేస్తున్నాం. సో 34,650 మైనస్ 840. సో మైనస్ చేసామంటే 33,810.
సో ఇదనమాట సొల్యూషన్. సో మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ మనకి నో ఐస్ కమ్ టుగెదర్. సో కాబట్టి మనం ఇక్కడ ఈ విధంగా ఐస్, ఈ 4 ఐస్ని కలిపి ఒకేలాగా ట్రీట్ చేసి మొత్తం పర్మిటేషన్లో నుంచి దీన్ని మైనస్ చేసాం అంతే. సో నెక్స్ట్ ప్రాబ్లం 19th ప్రాబ్లం. If there are 25 railway stations on a railway line, how many type of single second class tickets must be printed so as to be enable a passenger to travel from one station to another? సో ఇక్కడ మనకేమంటున్నారు, సో 25 రైల్వే స్టేషన్స్ అయితే ఉన్నాయి. సో ఒక ప్యాసింజర్ ఒక స్టేషన్ నుంచి అనదర్ స్టేషన్కి ట్రావెల్ చేసేటప్పుడు అతనికి ఎన్ని టికెట్స్ అనేది మనం ప్రింట్ చేయాలి. సో ఫర్ సపోజ్ ఒక 25 స్టేషన్స్ ఉన్నాయి. సో ఒక పర్సన్ ఏ స్టేషన్ నుంచి బి స్టేషన్కి ట్రావెల్ చేశారనుకుందాం. సో అప్పుడు ఒక పర్సన్కి మనం ఎన్ని టికెట్స్ని ప్రింట్ చేయాలి ఇక్కడ. సో ఫస్ట్ స్టేషన్, సెకండ్ స్టేషన్. సో ఫస్ట్ అతను ఎక్కిన స్టేషన్ని, మళ్ళీ డ్రాప్ అయ్యే స్టేషన్ని, ఈ ట్రూ స్టేషన్స్ని ఇక్కడ ప్రింట్ చేయాలి. సో ఇదనమాట ఇక్కడ ఒక ఇచ్చిన కండిషన్. సో అంటే 1 టికెట్ రిక్వైర్స్ 2 స్టేషన్. సో 2 స్టేషన్స్లో ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ పర్మిటేషన్ అనేది 2 టికెట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఈ టోటల్ 25 స్టేషన్స్లో 2 టికెట్స్ అనేవి ప్రింట్ చేయాలి అని అర్థమైంది కదా. సో ద నెంబర్ ఆఫ్ టికెట్స్ ఎన్ని ప్రింట్ చేయాలి, సో అర్థమైంది కదా. సో 1 స్టేషన్ టు అనదర్. సో ఏ స్టేషన్ నుంచి బి స్టేషన్కి ఆర్ బి స్టేషన్ నుంచి సి స్టేషన్కి, ఈ విధంగా ఇక్కడ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ అయింది. సో కాబట్టి మనం ఇక్కడ పర్మిటేషన్స్ని యూజ్ చేస్తాం. సో ఒక టికెట్ ప్రింట్ చేయడానికి 2 స్టేషన్స్ అనేది రిక్వైర్ అవుతుంది. సో కాబట్టి ద టోటల్ నెంబర్ ఆఫ్ రైల్వే స్టేషన్స్. సో ఇందులో ఉండే రైల్వే స్టేషన్స్ అన్నీ ఎన్ని ఉన్నాయి, 25. సో 1 పర్సన్కి టికెట్ ప్రింట్ చేయాలి అంటే 2 స్టేషన్స్ అనేవి రిక్వైర్ అవుతుంది. సో 1 టికెట్ రిక్వైర్స్ 2 స్టేషన్స్ టు బి ప్రింటెడ్. సో నెంబర్ ఆఫ్ different types of required tickets. So the number of సో అతను ఎన్ని ప్రింట్ చేయాలి, సో ఎన్ని టైప్స్ వస్తాయి. సో ద టైప్స్ ఆఫ్ టికెట్స్ రిక్వైర్డ్. సో ఒక స్టేషన్ నుంచి ఒక స్టేషన్కి అంటే కంపల్సరీ 2. సో కాబట్టి మన ఫార్ములా ఏంటి, ఎన్పిఆర్. సో ఎన్పిఆర్ సో 20. సో టోటల్ స్టేషన్స్ 25. పిఆర్ వచ్చి 2 స్టేషన్స్ అయితే ప్రింట్ చేయాలి. సో 25P2. సో ఇందులో మళ్ళీ మనం పర్మిటేషన్స్ని ఇది ఫామ్లో రాసుకుంటే, సో 25 ఫ్యాక్టోరియల్ బై 25 minus 2 23 ఫ్యాక్టోరియల్. సో 23 ఫ్యాక్టోరియల్. సో దీన్ని మళ్ళీ క్యాన్సిల్ చేయొచ్చు. సో 25 into 24. సో 23 క్యాన్సిల్ అయిపోతుంది. సో టోటల్గా 600 బేస్. సో ఈ విధంగా మనం ఒక స్టేషన్ నుంచి మరొక స్టేషన్ వరకు ఎన్ని టికెట్స్ని ప్రింట్అవుట్ చేయొచ్చు. సో ఇదన్నమాట. సో నెక్స్ట్ 20th ప్రాబ్లం. Find the number of ways of arranging the letters of words triangle so that the relative positions of the vowels and consonants are not
డిస్టర్బ్డ్. సో ట్రయాంగిల్ వర్డ్లో ఎన్ని వొవెల్స్ ఉన్నాయి, ఎన్ని కాన్సోనెంట్స్ ఉన్నాయి? సో వొవెల్స్ ఏఈఐఓయు, సో ఏఈఐ, సో ఈ 3 అనేవి ఇక్కడ వొవెల్స్ ఉన్నాయి. సో కాన్సోనెంట్స్ మిగిలినవన్నీ కాన్సోనెంట్స్. సో 1 2 3 4 5. సో 5 కాన్సోనెంట్స్ 3 వొవెల్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ థీరం ప్రకారం మనం దీన్ని సో ఈ పొజిషన్స్ అనేవి చేంజ్ చేయకూడదు అంటున్నారు కదా. సో నాట్ డిస్టర్బ్. సో ఇలా 3 వొవెల్స్ని మనం 3 వేస్లో అరేంజ్ చేయొచ్చు, కాన్సనెంట్స్ని మళ్ళీ 5 వేస్లో, అంతే కదా. సో కాబట్టి 3 × 5 మల్టిప్లికేషన్ థీరం ప్రకారం. సో ద వర్డ్ triangle has, సో ఇందులో అయితే 3 వొవెల్స్ ఉన్నాయి. సో 3 వొవెల్స్ అండ్ 5 కాన్సోనెంట్స్. The 3 vowels can be arranged as 3 ways, 3 factorial ways. In their respective positions can be arranged in 3 factorial. Next, the consonants. The 5 consonants can be arranged as 5 times. So 5 factorial can be in their 5 respective positions. సో వాటి పొజిషన్స్ని డిస్టర్బ్ చేయకుండా అరేంజ్ చేయాలి అంతే. సో 3 ఫ్యాక్టోరియల్. సో ఇదైతే 5 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్. త్రీ ఫ్యాక్టోరియల్ వేస్, మళ్ళీ 5 ఫ్యాక్టోరియల్ వేస్. Hence required arrangement. The required number of arrangements equals to 3 factorial into 5 factorial. So 3 factorial 6, 5 factorial 120. So mali total 720 వేస్లో మనం దీన్ని అరేంజ్ చేయొచ్చు అనమాట. సో ఇన్ దిస్ వీడియో వి సాల్వ్డ్ ద ప్రాబ్లమ్స్ రోమన్ నెంబర్ 1లోని 17th ప్రాబ్లమ్ టు 28th ప్రాబ్లమ్ వరకు సింప్లిఫై చేసాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈజీ ఇంటర్ మ్యాథ్స్. థ్యాంక్ యూ.